కోడూరులో కార్యకర్తలతో సమావేశం తర్వాత ఆయన ప్రసంగం విన్నాక కార్యకర్తలందరూ ఫుల్ జోష్లో ఉన్నారు. సో అక్కడ నుండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి ట్రావెల్ చేస్తున్నారు సార్. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి మనం మాట్లాడదాం సార్. ఇక్కడ నుంచి ఎక్కడికి సార్? ఇక్కడ నుంచి కలికిరికి పోతున్నాము. కలికిరి పీలేరు కాన్స్టిట్యున్సీలో వస్తుంది. అది నా నేటివ్, నేను ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేసిన కాన్స్టిట్యున్సీకి. ఓకే సార్, జనరల్గా మీరు మాట్లాడిన తర్వాత నిజంగానే ఫుల్ జోష్లో ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి మేమే వస్తామని అధికారంలో కార్యకర్తలు చెప్తున్నారు. సో మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? కేంద్రంలో ఒక పక్క, రాష్ట్రంలో ఒక పక్క ఖచ్చితంగా మంచి మెజారిటీతో కూటమి, ఎన్డీఏ కూటమి ఫామ్ చేస్తారు. అండ్ మీరు చేసిన వాటిలో ఏ అచీవ్మెంట్తో ప్రజల్ని అట్రాక్ట్ చేస్తున్నారండి ఇప్పుడు? వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మీరు చెప్పాలని అనుకుంటే అంటే నేను అట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్లకు ఉన్న పరిస్థితులు, గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న క్యాండిడేట్ ఎంపీ ఏం చేశాడు, మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాము. సో నేను గెలిచేది ఓడేది నా చేతిలో లేదు, ప్రజల చేతిలో ఉంది. కాన్ఫిడెన్స్ మంచిదే, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు. సో ఆయన మోదీ అంటున్నట్టు ఇస్ బార్ 400 పార్ అది నెరవేరుతుందంటారా? ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రజల మూడ్ చూస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం ఒక భాగం కావాలనే తాపత్రయంతో ఆంధ్రప్రదేశ్ను కూడా ముందరికి తీసుకొని పోవాలి, బీజేపీ సపోర్ట్ తీసుకొని అనేది స్పష్టంగా ప్రజలకు తెలియజెప్తాం. లైక్ మీ ప్రధాన ప్రత్యర్థి మిథున్ రెడ్డిని ఎలా చూస్తున్నారు మీరు? ఇప్పుడు ప్రత్యర్థి ఎవరైనా ప్రత్యర్థి, అపోనెంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఎక్కడ కూడా గేమ్లో కానీ లేకన్నా పాలిటిక్స్లో కానీ ఎవరు ప్రత్యర్థి అయినా మనం గౌరవంగానే ప్రత్యర్థిని చూస్తాం. మనం ఏ విధంగా అయితే చిన్న పామును కూడా పెద్ద కట్టుతో కొట్టాలంటారు. సో ఖచ్చితంగా అన్ని కాషియస్ తీసుకొని ఎలక్షనీరింగ్ ఏ విధంగా చేయాలో కాషియస్గా పెద్ద ప్రజలకు వారికి అర్థమయ్యే విధంగా చెప్తూ ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో విజయం సాధిస్తామని అందరూ 7 ఎమ్మెల్యేలు, ఇక్కడ పోటీ చేస్తున్న ఎమ్మెల్యేలు, పార్లమెంట్ కూడా పెద్ద మెజారిటీతో మేము గెలుస్తామని పూర్తి నమ్మకం. రైట్. నాకు అసెంబ్లీలో అంటే పోటీ చేస్తున్నప్పుడు నాకు కొన్ని సీట్లు తగ్గినా పర్వాలేదు, కానీ మిథున్ రెడ్డి మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి మీద భారీ మెజారిటీతో గెలిపించడం నా లక్ష్యం అని పెద్దిరెడ్డి అన్నారు. సో ఆ స్టేట్మెంట్ని అందరూ ఓడిపోయేటప్పుడు ఇంకా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడి, 7 మంది ఓడిపోతారని చెప్తామంటే ఇంకా వారి గురించి ఎందుకు మాట్లాడి? అండ్ వ్యతిరేకత మీకు ప్లస్, అండ్ వచ్చాక మీరు ఏం చేస్తారు అన్న విషయం ఎలా కన్వే చేస్తారు? ఎప్పుడు కూడా ఇది చేయాలనేది, చేస్తాననేది ఎప్పుడు ప్రామిస్ చేయండి. నేను అవకాశం వచ్చినప్పుడు వీలైన దగ్గర మనము చేయాల్సిన పని, ఎవరు అడగకన్నా కూడా మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుందంటే అటువంటివి చేయటం జరుగుతుంది.